నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరం కేంద్రీయ విద్యాలయ పక్కన అంతర్జాతీయ వసతులతో ఏర్పాటు చేసిన గ్రాండ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం నాడు ప్రారంభించారు. శ్రీకాకుళం స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా అంతర్జాతీయ వసతులను శ్రీకాకుళంకు పరిచయం చేస్తున్న గ్రాండ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్ ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం నాడు ప్రారంభించారు. అంతకు ముందు అతిథులను మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత కన్వెన్షన్స్, రిసార్ట్స్, రెస్టారెంట్లను పరిశీలించారు. 7 ఎకరాల సువిశాల స్థలంలో రెస్టారెంట్, కన్వెన్షన్ హాల్స్, రిసార్ట్స్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంచి రెస్టారెంట్ అందుబాటులో ఉండడంతో పాటు ఫంక్షన్స్ కూడా గ్రాండ్ గా చేసుకునే వెసులుబాటు గ్రాండ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్ వల్ల శ్రీకాకుళంకు లభించిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో శ్రీ గ్రామ దేవతల సిరినామ ఉత్సవం ఏర్పాట్లపై దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీ గ్రామ దేవతల సిరిమాన ఉత్సవం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించి పండుగ ఒక మంచి వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా వైద్య సిబ్బంది మెడికల్ క్యాంప్ ఏర్పాటు, విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకు సూచించారు. అలాగే మళ్ళీ ఇంకోసారి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. ఈ సమావేశంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, మండల రెవెన్యూ అధికారి గణపతిరావు, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ తదితర సంబంధ శాఖల అధికారులు, ప్రతినిధులు, డిపి దేవ్, ఎల్ రామలింగేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, 2025 జూన్ నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం వారి 5 ఏళ్ల బడ్జెట్ లో సాగునీటి రంగానికి కేవలం 32,000 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు పాలనలో 2014-19 మధ్య 70,000 కోట్లు కేటాయించామని, తాము అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో 35,000 కోట్లు ఇచ్చామని వివరించారు. వంశధార ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఒడిశాతో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. హిరమండలం రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యానికి నింపేందుకు చర్యలు తీసుకుంటామని, గొట్టా బ్యారేజ్ ఆధునీకరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగ విరమణ అనంతరం జీవితం హాయిగా సాగాలని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు పొన్నాడ హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అనుపోజు బాబురావు ఉద్యోగ విరమణ సందర్భంగా సహోద్యోగులు ఏర్పాటు చేసిన పదవి విరమణ సభలో విభూతి సూరిబాబు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. శేష జీవితం హాయిగా ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, హెచ్ఎం అమ్మాజమ్మ, నారాయణపురం ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ పంచిరెడ్డి కృష్ణారావు, గ్రామ పెద్దలు, స్కూల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఈ నెల 26న ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం దిద్దుతున్న నేపథ్యాన శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో సమావేశం నిర్వహణకు ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, ఏ చిన్న విషయంలోనూ అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ వహించేందుకు వీల్లేదని తెలిపారు. ముఖ్యంగా సభా వేదిక వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, అలానే భద్రతా బలగాలు అణువణువు గాలించి ఏ చిన్న అనుమానం వచ్చినా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, అలానే సీఎం పర్యటనకు స్వచ్ఛందంగా జనం వచ్చేందుకు పుష్కల అవకాశాలు ఉన్నందున సంబంధిత వర్గాలకు ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందని అన్నారు. ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ జిల్లా ప్రజా ప్రతినిధులను, ఇంకా ఇతర ప్రాంత ప్రతినిధులను పోలీసులు సభ ప్రాంగణాన రిసీవ్ చేసుకోవాలని సూచించారు. ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని, నిబంధనల మేరకు వాహనాల అనుమతిని సంబంధిత నియమాలను పాటించాలని తెలిపారు. అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్లేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని నానుబాలు వీధిలో వెలిసిన విజయదుర్గ అమ్మవారి ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడుతూ అమ్మ అనుగ్రహం ఉంటే లేనిదేమీ ఉండదన్నారు. నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రజలు అనేక మానసిక ఒత్తిళ్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని, భక్తి భావంతో మెలిగే వారికి మానసిక శారీరక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ విజయదుర్గ అమ్మవారి
అనుగ్రహంతో సాధు సంతుల దైవజ్ఞుల కమిటీ సభ్యులు భక్తుల సంకల్పం మేరకు రాతితో శ్రీ విజయదుర్గ అమ్మవారి గర్భాలయం యాగశాల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆరవల్లి ఫణికుమార్ శర్మ, శ్రీ విద్యా సౌరపీఠం వేమకోటి సూర్యనారాయణ శర్మ, కమిటీ సభ్యులు రుకలాపు జగన్, చేబోలు రామకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం బొడగట్లపాలెం గ్రామానికి రానున్న నేపథ్యంలో పర్యటన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలీప్యాడ్ సభా వేదికను జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించనున్న సభా సమావేశం వద్ద బందోబస్తు, భద్రతాపరమైన ఏర్పాట్లపై సెక్టార్ వారి ఇన్ఛార్జ్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఎటువంటి ఆటంకం, అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పటిష్టమైన భద్రత బందోబస్తు కేటాయిస్తూ అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి పర్యటనకు ఎటువంటి ఆటంకం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీలు పి శ్రీనివాసరావు, కెవి రమణ, డిఎస్పీలు వివేకానంద, వి వెంకట అప్పారావు, ప్రసాదరావు, శేషాద్రి, సిఐలు, ఎస్ఐలు అధికారులు ఉన్నారు. సివిల్స్ విజేతకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో 15వ ర్యాంక్ సాధించి శ్రీకాకుళం జిల్లాకే వన్నె తెచ్చి విజేతగా నిలిచిన బాన్న వెంకటేష్ ను వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. మారుమూల ప్రాంతం నుంచి మంచి విజయానికి కారణం అయిన ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నారని, కృషి పట్టుదలతో ఈ దేశ యువకులు గొప్ప సంకల్పంతో రాణించగలరు అనేందుకు వెంకటేష్ తాజాగా సాధించిన అనూహ్య విజయమే తార్కాణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ కుటుంబ సభ్యులను కూడా మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో దేశ సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ జిల్లాకి గర్వకారణంగా యువతకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగ నియంత్రణ, నిందితుల అరెస్ట్, వారి ఆస్తుల జప్తు, డి అడిక్షన్, సైబర్ క్రైమ్, అలాగే సోషల్ మీడియా కార్యక్రమాలపై విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి రేంజ్ పరిధిలోని జిల్లా ఎస్పీలు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాలో పాల్గొంటున్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి వెంటనే జప్తు చేయాలని ఆదేశించారు. కేసుల్లో ఉన్న నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, ప్రజల సహకారంతో సమగ్ర సమాచారం సేకరించాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు. గంజాయి రవాణాపై నియంత్రణ కోసం చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. తప్పించుకుని తిరుగుతున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై ఉన్న ఎన్బిడబ్ల్యూలు వెంటనే అమలు చేయాలన్నారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి తక్షణమే ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలో జిల్లా ఎస్పీలు కెవి మహేశ్వర్ రెడ్డి, తుహిన్ సిన్హా, అమిత్ బర్దర్, వకల్ జిందాల్, మాధవరెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఆంగ్ల భాషలో నైపుణ్యం సంపాదించడం వలన కలిగే ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. పోటీ పరీక్షలలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పి శంకరనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి ఆదిలక్ష్మి, డాక్టర్ ఎన్ చెన్నారావు, ఆంగ్ల విభాగ అధిపతి కె మౌనిక, కనకదుర్గ, కరుణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలోని మొదటి లైన్లో శ్రీ 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 నీలమణి దుర్గాదేవి ఆలయ శంకుస్థాపన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించవచ్చునని, ఆనందం, సంతృప్తిని పొందవచ్చునని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అభ్యాసాలు మన మనస్సును శాంతిపరచడానికి ఎంతో సహాయపడతాయన్నారు. ఆధ్యాత్మికత మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఆధ్యాత్మికత మనకు లోపల ఉన్న శక్తిని కొనుగొనడానికి ఉపకరిస్తుందన్నారు. ప్రజలు ఈ పోటీ ప్రపంచంలో అధికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని, కావున ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ఆధ్యాత్మికత అంటే ప్రేమ, కరుణ, పరోపకారం, మరణానంతర జీవితం, జ్ఞానం, సత్యం వంటి సార్వత్రిక ఇతివృత్తాలను అన్వేషించడం. సాధువులు, పండితులు వంటి కొంతమంది వ్యక్తులు ఉన్నత స్థాయి అభివృద్ధిని చేరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనంట.
రకరకాల కూరగాయలు పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరాలు, పాయనాలు ఇలా ఎన్నో చీటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలలో వేసుకునో కాస్త బెల్లం మొక్క నోట్లో పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకులు పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. ఆకలి వేసినప్పుడు గుప్పుడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్టుగా అవుతాయి. ఆ సమయంలో వాటిలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్ళలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్లా, ఔషధంలా పనిచేస్తుంది. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలలో వేసుకుని వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు. కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.